హలో అండి. ఎర్రనూక ఉప్మా అయితే ప్రతిరోజు చేసుకుంటూనే ఉంటాం. కానీ దాన్ని డిఫరెంట్‌గా బిర్యానీలా చేసుకుందాం. అది ఒక కప్పు రవ్వ తీసుకుందాము. దాన్ని బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక కప్పు చికెన్ అయితే తీసుకుందాము. అదే చికెన్‌లో ఉప్పు, కారం, కొంచెం లెమన్ పిండుకొని, కొంచెం పెరుగు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటీ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అందులో వేసుకొని కొంచెం పొడి మసాలా జల్లేసుకొని మూత పెట్టేసుకుంటే ఈలోపు ఒక పాన్ తీసుకుందాము. అందులో 2 ఎగ్స్ కొట్టేసి అందులో బాగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్లో తగినంత వాటర్, అంటే ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుందాము. ఆ ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగా తీసుకున్న రవ్వను అందులో వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ పీసెస్ని కూడా అందులో వేసుకోవాలి. ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. అలా ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన ఎర్ర రవ్వ బిర్యానీ అయితే